హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మీషోలో కొన్ని అప్డేట్స్ గురించి అలాగే కొన్ని డౌట్స్ గురించి క్లారిఫై అయితే ఇస్తాను. మీరు కనుక కొత్త సెల్లర్ కనుక అయినట్లయితే జూన్ 1 సండే మహా సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సేల్ లో అయితే పార్టిసిపేట్ చేయండి. 4% ఆర్ 7% డిస్కౌంట్స్ అనేటివి ఇవ్వండి, లేదు 10% బిలో అనేది డిస్కౌంట్స్ అనేటివి ఇవ్వండి. మీకు 5 times మోర్ ఆర్డర్స్ అనేటివి వస్తాయి, అలాగే 5 times మోర్ వ్యూస్ అనేటివి ఉంటాయి. అలాగే ఈ సండే మహా సేల్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ ఆర్డర్స్ కోసం. మీరు కనుక కొత్తగా సెల్లర్ గా జాయిన్ అయ్యి కనుకుంటే ఈ సేల్స్ లో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అలాగే బిజినెస్ డాష్ బోర్డ్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ అలాగే చాలా క్వశ్చన్స్ అంటే అడుగుతూ ఉన్నారు. బిజినెస్ డాష్ బోర్డ్ ఆప్షన్ అనేది మనం ఆల్రెడీ చెక్ చేసుకుంటూ ఉన్నాం. ఇది ఫ్రీగా ఉండేది. మనకి నార్మల్ పేమెంట్, ఇన్వెంటరీ ఇలా ఆప్షన్స్ ఎలా ఉన్నాయో అలాగే ప్రమోషన్ ట్యాబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ లాగే మనకి బిజినెస్ డాష్ బోర్డ్ ఆప్షన్ కూడా ఉండేది. కానీ ప్రెసెంట్ అయితే ఈ బిజినెస్ డాష్ బోర్డ్ ఆప్షన్ ని మీషో రిమూవ్ అయితే చేసింది. రిమూవ్ చేసేసి ఇప్పుడు జూన్ 8 నుంచి ఈ బిజినెస్ డాష్ బోర్డ్ ఆప్షన్ అనేది పెయిడ్ సర్వీస్ గా తీసుకొని వస్తుంది. జూన్ 8 నుంచి 30 days ఫ్రీ ట్రయల్ అనేది ఇస్తుంది. 30 days తర్వాత మీరు ఒక మంత్ కి బిజినెస్ డాష్ బోర్డ్ ఆప్షన్ కోసం 1500 అనేది ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నాకు తెలిసి అంత అమౌంట్ అనేది ఈ ఆప్షన్స్ కోసం ఖర్చు పెట్టడం అయితే వేస్ట్. కానీ మీకు కావాలని అంటే మీరు ఈ 1500 అనేది పే చేసి ఈ బిజినెస్ డాష్ బోర్డ్ ఆప్షన్ అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ బిజినెస్ డాష్ బోర్డ్ ఆప్షన్ అనేది మీషో అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ బిజినెస్ డాష్ బోర్డ్ లో ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఫోటోలో చూపిస్తాను, అలాగే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. చూడండి. అలర్ట్స్ అబౌట్ రిస్క్ టు యువర్ క్యాటలాగ్స్ ఈ ఆప్షన్ అనేది బిజినెస్ డాష్ బోర్డ్ లో చూపిస్తుంది. అలాగే ఇన్సైట్స్ అబౌట్ డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నా చూపిస్తుంది. డీటెయిల్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ సెటిల్మెంట్స్. మీరు బిజినెస్ డాష్ బోర్డ్ కావాలంటే ఈ ప్రాఫిట్ లాస్ అనేది మీరు పేమెంట్ ఆప్షన్ లో చూసుకోండి, మీకు అక్కడే క్లారిటీ అనేది వస్తుంది. దానికోసం బిజినెస్ డాష్ బోర్డ్ 1500 పే చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే మనం బిజినెస్ డాష్ బోర్డ్ లో మన ప్రొడక్ట్ కి ఎంత స్టార్ రేటింగ్ అనేది ఉందని చూసుకునే వాళ్ళం, చెక్ చేసుకునే వాళ్ళం. ఆ ప్రొడక్ట్ ఒకవేళ పుష్ చేయాలా లేకపోతే రేటింగ్ బాగుందా లేదా అని అనేది చెక్ చేసుకునే వాళ్ళం. ఆ ఆప్షన్ అయితే మిస్ అవుతాము. ఆ ఆప్షన్ కోసం కావాలని అనుకుంటే ఇంకా తప్పదు, 1500 ఖర్చు పెట్టి ఆప్షన్ బిజినెస్ డాష్ బోర్డ్ ఆప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటది. అది వద్దనుకుంటే పెద్దగా అవసరం అయితే లేదు. అలాగే ఫుల్ ఆర్డర్ అండ్ పేమెంట్ కన్సాలిడేషన్, అలాగే మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎంత పేమెంట్ వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు అని చెప్తుంది. కేటలాగ్ లెవెల్ ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్, మన ప్రొడక్ట్ కేటలాగ్స్ అనేటివి వాటికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, లాస్ అయ్యాము అని అనేది కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ మీషోకి నేనైతే కంప్లైంట్ చేశాను, ఈ బిజినెస్ డాష్ బోర్డ్ అనేది చాలా మంది సెల్లర్స్ కి యూజ్ అవుతుంది ఫ్రీగా ఇవ్వాలనని. ఫ్రీగా ఇస్తే బాగుండు, చూద్దాం. నాకైతే నమ్మకం లేదు ఫ్రీగా ఇస్తుందని. ఎందుకంటే ఆల్రెడీ తను నెలకి ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేసేసి ఒక డేట్ నైతే ఫిక్స్ అయింది కాబట్టి మనం ఎంత కంప్లైంట్ చేసినా, ఎంతమంది కంప్లైంట్ చేసినా వేస్టే. చాలా మంది మీషోలో లేబుల్స్ అనేటివి డౌన్లోడ్ అవ్వట్లేదు. ఈ ఇష్యూనైతే చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఇది ఏంటంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా జరుగుతుంది. దీనికోసం అయితే మీరు కంప్లైంట్ అయితే రైజ్ చేయండి. లేబుల్స్ అనేటివి మీషోనే మీకు సెండ్ చేస్తుంది. అలాగే ఒకవేళ మీషో సెండ్ చేయకపోయినా ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీకు లేబుల్స్ అనేటివి డౌన్లోడ్ అవ్వట్లేదు కదా, ఈ ప్రాబ్లం అయితే మీషో అనేది సాల్వ్ చేస్తుంది. ఓకేనా? దీనికోసం ఎటువంటి ఫీజును అయితే చార్జ్ చేయదు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కూడా, చూడండి ఫోటోలో. మీషోనే లేబుల్స్ అనేటివి డౌన్లోడ్ అవ్వట్లేదు అనేది మీషో వరకు ఈ ప్రాబ్లం అనేది తెలుస్తుంది కాబట్టి ఇలా మీషో అయితే చెప్తుంది. కాకపోతే మీకేంటంటే కొంచెము మనం సపోర్ట్ లో కంప్లైంట్ అనేది రైజ్ చేసినప్పుడు ఈ లేబుల్ డౌన్లోడ్ చేసుకోవడం, ఇప్పుడు ఈ రోజు ఆర్డర్ వచ్చింది, ఈ రోజు మనం లేబుల్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే అది నెక్స్ట్ డే మనకి వాళ్ళు లేబుల్స్ అనేటివి పంపిస్తారా అంటే 1 day or 2 days
లేట్ అనేది అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసే కస్టమర్స్ ఉంటారు, వెయిట్ చేయని కస్టమర్స్ కూడా ఉంటారు కదా. అలాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు లేబుల్స్ అనేటివి యాప్ లో డౌన్లోడ్ అవ్వకపోయినా బ్రౌజర్ లో డౌన్లోడ్ చేసుకోండి. బ్రౌజర్ లో మాక్సిమం అవుతాయి. ఒకవేళ అవ్వకపోతే కంప్లైంట్ అనేది రైజ్ చేయండి. ఇప్పటి వరకు మీకు కొన్ని డౌట్స్ అనేటివి క్లియర్ అయ్యాయి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీషో గురించి కామెంట్ చేయండి. నేను వీడియోస్ రూపంలో క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను.